తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రకటిస్తున్న వేళ అసంతృప్తులు పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ కు చెందిన నేతలు బీఆర్ఎస్ లోకి వలస వెళ్లారు. తాజాగా తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని గులాబీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటిస్తున్న వేళ అసంతృప్తులు పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ కు చెందిన నేతలు బీఆర్ఎస్ లోకి వలస వెళ్లారు. తాజాగా తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని గులాబీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటిస్తున్న వేళ అసంతృప్తులు పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ కు చెందిన నేతలు బీఆర్ఎస్ లోకి వలస వెళ్లారు. తాజాగా తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. 40 ఏళ్లుగా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని గులాబీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు.